నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొంతమందికి కుకింగ్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్ లాంటిది. అంటే వాళ్ళకి ఏదన్నా ఒత్తిడి అనిపించినా, మనసు బాధగా ఉన్నా, కొంతమందికి సంతోషంగా ఉన్నా టకటక వంటింటికి వెళ్ళిపోయి రకరకాల వంటలు చేసేస్తూ ఉంటారు. నిజంగా అండి, ఎప్పుడైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుకింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకు ఒక రిలీఫ్గా ఉంటుందన్నమాట. అందుకే అంటారు కదా, ఒక హ్యాపీ మూడ్తో వంటను స్టార్ట్ చేసుకుంటే ఉదయాన్నే చాలా టేస్టీగా వస్తాయి వంటలు అని. అప్పట్లో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళందరి వంటల్లో ఏమేమి వేసేవాళ్ళు, ఇంత టేస్టీగా ఉంటుంది వంట అని మనందరం అనుకునేవాళ్ళం. ఏంటంటే ప్రేమ, లవ్. సో ఒక ప్రేమను కలుపుతూ చక్కగా ఉప్పు కారాలతో పాటు ప్రేమను ఎక్కువగా కలుపుతూ ఉండేవాళ్ళు. అందుకే అంత టేస్టీగా చాలా చక్కగా వచ్చేవి. బికాస్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా వంటలు చేసేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, గంటలో వంట ఫినిష్ చేయాలి, ఇటువంటి లిమిటేషన్స్ అన్నీ కూడా అందరికీ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆఫ్ కోర్స్ జనరేషన్ మారింది, అన్ని లైఫ్ స్టైల్స్ మారుతూ ఉన్నాయి కాబట్టి తప్పవనుకోండి. కానీ ఉన్నంతలో మనం హ్యాపీగా చక్కగా టేస్టీగా తినడానికి, హెల్దీగా తినడానికి ప్రయత్నిద్దాం. సో మరి అమృతం కార్యక్రమంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? కొర్ర కొబ్బరి పొంగణాలు. సో పొంగణాలు మన అమృతంలో చాలా రకాల పొంగణాలు చేసాము. ముఖ్యంగా మనం ఎక్కువగా చాలా సాత్వికంగానే చేస్తూ ఉంటాము. సో ఇది కూడా అలాగే ఉండిపోతుంది. కొర్రలతో కొబ్బరి పొంగణాలు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర కొబ్బరి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొర్ర కొబ్బరి పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇందులో మనం ప్రథమంగా ఏం తీసుకుంటున్నాము అంటే కొర్రలు, అలాగే కొబ్బరి, ఈ 2 మెయిన్ కాంపోనెంట్స్ ఇందులో. కొర్రలు చిరుధాన్యాల్లో భాగంగా. కొర్రలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారికి కొర్రల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండడం వల్ల వాళ్ళ లెవెల్స్ అనేవి అలా డ్రాస్టిక్గా పడిపోతాయి. అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ రెగ్యులర్గా మీరు ఈ ఆహారం తీసుకుంటూ ఉంటే మీరు మళ్ళీ టెస్ట్ చేసుకున్నా కూడా ఎంత వ్యత్యాసం ఉంటుందో అసలు చెప్పలేమన్నమాట. సో కొర్రల్లో అంత మ్యాజిక్ ఉంటుంది. సో కొర్రలు బేసిక్గా మనకు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. దాని తర్వాత ఇక్కడ మనకు పచ్చి కొబ్బరి కూడా వాడుతున్నాం. సో పచ్చి కొబ్బరి ఎక్కువగా వాడడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు అందరికీ సమస్య ఏంటి? జుట్టు రాలిపోతుంది. సో జుట్టుకి అలాగే చర్మానికి చాలా మంచిది. బికాస్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే పచ్చి కొబ్బరి అంటే కొబ్బరి నూనె కూడా రెగ్యులర్గా వాడమని చెప్తూ ఉంటారు. ప్రతి వంటలో కూడా కుకింగ్ కోకోనట్ ఆయిల్ అని దొరుకుతుంది. సో దాన్ని కూడా వాడుతూ ఉండాలి. ఓవరాల్గా అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా రకరకాల జలుబులు, దగ్గులు ఇలాంటివన్నీ రాకుండా ఇవి మనకు పచ్చి కొబ్బరిని అలాగే ఇటువంటి చిరుధాన్యాల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు శక్తి వస్తుంది. అలాగే ఒళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇటువంటి ఒక పవర్ఫుల్ పొంగడాలు స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇదిగోండి కొర్రల్ని మనం ముందుగానే నానబెట్టుకున్నాం. అంటే ఓవర్ నైట్ నానబెట్టుకుంటే చాలా మంచిది. సో ఇలా నానబెట్టుకున్నటువంటి కొర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని 1 కప్పుడు తీసుకుంటున్నాను. నానబెట్టుకున్న కొర్రలు తీసేసుకున్నాను. దాంట్లోకి మనము తురిమి పెట్టుకున్నటువంటి పచ్చి కొబ్బరి, ఇది కూడా కొంచెం ఎక్కువగానే వేస్తున్నామండి. ఏదో మన మామూలు కూరల్లో అది వేసినట్టు 1 స్పూను 2 స్పూన్లు అలా కాదు. ఒక ఆల్మోస్ట్ కొర్రల్ని 1 కప్పు తీసుకుంటే 30 కప్పు వరకు మనం పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాం. సో దీన్ని చక్కగా మనము మిక్సీ పట్టేసుకుందాం. బాగా నున్నగా రుబ్బేసుకోవాలి. పొంగణాలు వెళ్ళేసుకుంటే మీ అందరికీ తెలిసిందే కదా, గరిట జారుడుగా ఉండాలన్నమాట. సో ఈ విధంగా రుబ్బేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత ఇందులో ఏం మిక్స్ చేస్తున్నాను, అసలు నల్ల నువ్వులు ఇంతవరకు నేను వేయలేదు, ఎలా వేస్తున్నాను అవన్నీ కూడా చెప్పేస్తా. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తా. చూసారా, ఇలా చక్కగా మనము రుబ్బేసుకున్నాం. దీంట్లో కావాలంటే మనకి వాటర్ ఏమైనా యాడ్ చేసుకుంటారంటే కూడా చేసుకోవచ్చు. అంటే మీ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది కదా మీరు చేసుకుంటున్నప్పుడు, దాన్ని బట్టి అనమాట. సో ఇప్పుడు ఇందులో దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కొన్ని నల్ల నువ్వులు పిండిలో మిక్స్ చేసుకుందాం ప్రస్తుతానికి ఎందుకన్నాను అంటే ఆ తర్వాత మళ్ళీ మనం పొంగనాలు వేసుకున్నప్పుడు పైనుంచి కూడా కాస్త అది పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. అంటే అప్పుడు మనకు చూడడానికి నల్ల నువ్వులు వేసాము అని తెలుస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కరకరలాడుతూ. ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నానండి. పొంగనాల పెనం కూడా రెడీగా పెట్టేశాను కాబట్టి చక్కగా వేడైన తర్వాత మనం పొంగనాల్లాగా వేసేసుకోవడమే. అయితే దీంట్లో 1-2 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఎందుకు ఈ వంటను పరిచయం చేశాము అంటే, 1 నల్ల నువ్వులు ఉపయోగిస్తున్నాం. అందరు తెల్ల నువ్వులే వాడుతూ ఉంటారు. 2 మంచివే, రెండిటికి సమానమైన విలువలే ఉంటాయి. కానీ నల్ల నువ్వుల్లో కూడా ఖచ్చితంగా మనకు కాల్షియం కంటెంట్ కానివ్వండి, మంచి శక్తినిచ్చే ఎలిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. నల్ల నువ్వుల్లో కూడా స్పెషల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. సో మిస్ చేసుకోకండి.
తెల్ల నువ్వులు వాడండి ఒక 60% వరకు. అప్పుడప్పుడు ఇటువంటి వంటకాల్లో ఇలా తయారు చేసుకున్నప్పుడు నల్ల నువ్వులు కూడా ఉపయోగించండి. అలాగే కొబ్బరి వాడుతున్నాము, చిరుధాన్యాలు, కొర్రలు వాడుతున్నాము, ఇంకేం కావాలి చెప్పండి. సో పెద్దవాళ్లకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా చక్కగా మంచి శక్తినిచ్చేటువంటి ఒక మంచి అల్పాహారం అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పొంగనాలంటే సాధారణంగా మనం పొద్దున పూట వేసుకుంటాం కదా, అదనమాట. సో ముందు రోజు రాత్రి మీరు పడుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ అది ఇన్స్టెంట్గా చేసేసుకోవడమే, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పొంగనాల పెనంలో ఎప్పుడూ కూడా మనం పొంగనాలు తీసేటప్పుడు అంటుకోకుండా రావాలి అంటే నూనె ముందుగానే వేసుకొని పెట్టుకోవాలి, గ్రీజింగ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మనం లైట్గా నూనె వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్, ఎప్పుడు కూడా అండి పొంగనాల పెనము హైలో పెట్టేయకూడదు. అప్పుడు లోపలంతా పచ్చిగా ఉండి పైన అటు ఇటు మాత్రం బాగా కరకరలాడుతూ వస్తుంది, అలా వద్దు. సో మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ స్పూన్ సహాయంతో చక్కగా మనము వేసేసుకుందాం. సో దీని మీద నుంచి మనం నల్ల నువ్వులు కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఏంటంటే అతుక్కుంటాయి పర్ఫెక్ట్గా. ఓకే, అలా వేసుకున్నాక ఒక్కసారి లైట్గా ఇలా ట్యాప్ చేసుకుంటే బాగుంటుంది. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. జుట్టు రాలడం అనే సమస్య అందరిని ఇబ్బంది పెడుతూనే ఉంటుందండి. అయితే ఈ హోమ్ రెమెడీ డెఫినెట్గా చాలా బాగా పనిచేస్తుంది. అదేంటి అంటే నిమ్మరసము, ఉసిరికాయ రసము రెండింటినీ కూడా సమభాగంలో చక్కగా తీసుకొని ఒక పేస్ట్ లాగా, ఒక లిక్విడ్ లాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని తరచూ జుట్టుకు అప్లై చేసుకుని కాసేపు ఉంచిన తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉన్నట్టయితే జుట్టు రాలడం అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ప్రయత్నించండి. చూసారా, ఇలా చక్కగా అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. కరకరలాడుతూ భలే వచ్చాయన్నమాట. సో చాలా సిమ్లో పెట్టి తయారు చేశానండి నేను. సో రెండు వైపులా కూడా తిప్పేసుకున్నాం కాబట్టి మనకు చక్కగా పూర్తి అయిపోయినట్టే లెక్క. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. కొన్ని ఇలా సర్వ్ చేసుకోవచ్చు, కొన్ని ఇలా ఆపోజిట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా సూపర్గా కొర్ర కొబ్బరి పొంగనాలు మీ అందరి కోసం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కొర్ర కొబ్బరి పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కొర్రలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, నల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కొర్ర కొబ్బరి పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న కొర్రలు, పచ్చి కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, నల్ల నువ్వులు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న పిండిని పొంగనాల్లాగా వేసుకుని పై నుంచి నల్ల నువ్వులు వేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొర్ర కొబ్బరి పొంగనాలు రెడీ. చూసారు కదా, కొర్ర కొబ్బరి పొంగనాలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. చాలా చాలా ఈజీ, అప్పటికప్పుడు అనుకొని చేయొచ్చు. కాకపోతే కొర్రలు మాత్రం నానబెట్టుకోవాలి ముందు రోజు, అది పెద్ద విషయం కూడా ఏం కాదు. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. కొర్రల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఫస్ట్ కొబ్బరి కాంబినేషన్ కూడా, పైనుంచి నువ్వులు వేయడం వల్ల ఏంటంటే మనకి అలా కొరుకుతున్నప్పుడు కొంచెం కరకరలాడుతూ అలా నువ్వుల టేస్ట్ తగులుతూ ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట. అన్నిటికన్నా ముందుగా ఇప్పుడున్నటువంటి కండిషన్స్లో మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇటువంటి నువ్వులు మధ్య మధ్యలో పడుతూ ఉండాలి. ఓకే, సో ఫస్ట్ వంట అయిపోయింది కాబట్టి మనం రెండో వంటలోకి వెళ్ళిపోదాం.
నేను తయారు చేయబోయే రెండో వంట పేరు రాగి ఆవిరి ఖర్జాలు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, అరిటాకులు 4. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము రాగి పిండి, అలాగే కొబ్బరి, ఇందులో కూడా చూసారా మనం తయారు చేసుకునే 2 వంటల్లో కూడా మనకు కొబ్బరి యాడ్ అయ్యింది. సో ఇది కూడా మనకు రాగి అంటేనే మనకు ఎముకల్ని బాగా దృఢంగా చేసేటువంటి ఒక పదార్థము అని అందరికీ తెలిసిందే. సో పసిపిల్లల నుంచి కూడా మనం రాగి జావా, రాగి సంకటి రకరకాలు మనం ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. రాగి ముద్ద, రాగి అనేది ఓవరాల్గా ఎముకల బలానికి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి, తక్షణ శక్తిని ఇవ్వడానికి, చాలా సింపుల్గా డైజెస్ట్ అయిపోయే విధంగా చాలా హ్యాపీగా తినచ్చు అనమాట. అంటే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని హెవీగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని వంటకాలు, కానీ రాగితో ఏది తయారు చేసుకున్నా కూడా వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో మరి అలా ఏంటి అంటే మెయిన్గా బోన్స్ కోసం, ఎముకల్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఖర్జాలు అంటే చెప్తాను. ఇక్కడ చూసారా అరిటాకురు తీసుకున్నాను. సో దీంతో మనం ఖర్జాలు ఎలా చేస్తున్నాము, సాత్వికంగా ఎలా చేస్తున్నాము అనేది చెప్పేస్తా. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కొంచెం మనకు వేడైన తర్వాత ముందు డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. సో ఇది ఒక చక్కటి సాత్వికమైన స్వీట్ అండి. సో పండగల సందర్భంగా మనం చేసుకోవచ్చు. అంటే పండగలకి ఇంకొంచెం బాగా ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి, అరిటాకులో చేస్తున్నాం కాబట్టి ప్రాసెస్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అంటే పండగలకి తగ్గట్టుగా చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. జనరల్గా కూడా చేసుకోవచ్చు అఫ్ కోర్స్. ఇది మనకు ఆవిరి మీద చేస్తున్నాం కాబట్టి దానిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అందులోనే ఉండిపోతాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా ఆవిరి మీద ఎప్పుడూ ఒక పిసర్ ఎక్కువగానే ఉంటుంది. ఏ ప్రాసెస్తో చేసినా కూడా ఆవిరి మీద చేసిన టేస్ట్ మాత్రం వేరే. ఒకప్పట్లో అందుకే ఆవిరితో చేసిన వంటకాలు ఎక్కువగా ఈ పండగల సందర్భంగా మనం స్వామి వాళ్ళకు, అమ్మవార్లకు ఎందుకు ఎక్కువ ఆవిరితో చేస్తూ ఉంటాము అంటే ఒక భక్తిపూర్వకమైన ప్రాసెస్ అని చెప్పొచ్చు అది. అండ్ వెరీ ట్రెడిషనల్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్ కాస్త నెయ్యి వేసేసుకుందాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. సో ముందుగా జీడిపప్పు లైట్గా వేగిన తర్వాత బాదం తురుము వేసేసుకుందాం. ఆ తర్వాత బాదం తరుగు. మీరు ఇందులో ఏమైనా కిస్మిస్, పిస్తా అవి యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇది కూడా మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అంటే ఒక సాయంత్రం పూట దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాం, సడన్గా పొద్దున మనకు టైం లేదు అంటే రాగిపిండి మన ఇంట్లో ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, బెల్లం పొడి అందరి ఇళ్లలో ఉంటుంది ఈ మధ్య. లేదు అంటే బెల్లంని చక్కగా దంచేసుకొని ఒక పొడిలాగా కూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి ఉంటుంది. సో ఇలా చక్కగా మనకు సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ టైం పట్టదు ఇది, ఎందుకంటే ఇదేది మనకు నానబెట్టుకోవడాలు ఇలా ఎక్కువగా ఈ ప్రాసెస్లు అయితే ఏం లేవు దీంట్లో. ఓకే, ఇలా చక్కగా జీడిపప్పు, బాదం పప్పును వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే బాండీలో మనం క్యారెట్ తురుము వేసుకుందాం. ఓకే, 1 కప్పు క్యారెట్ తురుము. చాలా సింపుల్ అండి. సో మీకు పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు, మీరు ఏది అనుకోకండి ఏదో చాలా ఏదో ఆవిరి అనగానే కొంతమందికి అమ్మో ఇదేదో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఏమీ లేదు, చూడండి మీరు చూస్తూ ఉండగానే అయిపోతుంది. సో నేతిలో వేయించుకుంటే ఏంటంటే మనకి పచ్చివాసన పోతుంది. అండ్ అలాగే నెయ్యిలో వేయించుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొబ్బరి తురుము. సో పిల్లల కొబ్బరి కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఓవరాల్గా హెల్త్కి మంచిది, అలాగే పెద్దవాళ్ళకైతే గుండె ఆరోగ్యానికి మంచిది, అలాగే హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచి మేలు చేస్తుంది. సో ఇంతకుముందు యాక్చువల్గా మన కొబ్బరి గురించి చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాము, వాటి విలువలు ఏంటి అనేది ప్రతి వీడియోలో. అంటే మన ప్రతి ఎపిసోడ్లో కూడా కొబ్బరి ఉన్నప్పుడు అంతా కూడా నేను డెఫినెట్గా రిపీట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మేబీ అమృతం చూసే వాళ్ళలో అప్పుడే చూస్తూ ఉండొచ్చు కదా. సో కొత్త వ్యూవర్స్ వస్తుండొచ్చు మనకి. అందుకు మనము ఉపయోగించేటువంటి పదార్థాల గురించి ప్రతిసారి కొన్ని పాయింట్లు, అఫ్కోర్స్ రాగి గురించి మనం చాలా ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, కానీ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం. వేగిపోయింది. అండ్ ఇప్పుడు బెల్లం పొడి. 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు కొబ్బరి తురుము వేసాం కదా, దానికి 1 కప్పుడు బెల్లం పొడి.
మనకు కొంచెం లైట్గా కరిగిన తర్వాత మనం నెక్స్ట్ రాగి పిండి వేసేసుకోవచ్చు. బెల్లము అలాగే ఆవిరి ఈ రెండింటి కాంబినేషనే సూపర్ అండి. ఈ వంట ఎలా ఉండబోతుందో అసలు నేను డెఫినెట్గా ఊహించుకోగలను. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది కొంచెం కరిగిపోయింది కాబట్టి దీంట్లో మనము నీళ్లు పోసుకొని ఆ తర్వాత రాగి పిండి వేసుకోవాలి. అంటే మనం రాగి పిండి వేసుకున్నాక దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం ఉండలు కట్టుకోవడానికి అణువుగా ఉండాలన్నమాట. ఒకసారి చూసేయండి. సో దీన్ని బట్టి మనకు రాగిపిండి అంటే రాగిపిండి మనం కొంచెం వేస్తే ఉబ్బిపోతుంది, బాగా దగ్గర పడిపోతుంది. కాబట్టి నీళ్ళు వేసుకున్నా కూడా కొన్ని ఎక్కువ ఎక్స్ట్రా అయితే కొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకోండి అంతే. సో ఇప్పుడు దీంట్లో మనం యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుని రాగి పిండిని మాత్రం మనము వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, రాగి పిండి అంటేనే మరి ఇది బాగా త్వరగా దగ్గర పడిపోయేటువంటి ఒక పదార్థం ఇది. సో ఇప్పుడు మనం దీన్ని కాస్త ఇలా కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే అడుగంటదు. అలాగే మనకు ఆ ఉండ కూడా టేస్టీగా చాలా బాగుంటుంది అన్నమాట. పర్ఫెక్ట్గా చూసారా, ఇట్లా మనకు ప్రాపర్గా ఒక చపాతీ ముద్దలాగా వచ్చింది. ఇంకొక 1 మినిట్ ఇలా ఉంచేస్తే మనకి తేమ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడే నెయ్యి వేసాం కాబట్టి నెయ్యి కంపల్సరీ వేయాలండి. ఒక 1/2 కప్ వరకు మనకు నెయ్యి పడుతుంది. ఇంత చిన్న కప్లో చూసుకుంటే మరి ఎక్కువ ఏం పట్టదు, 1/2 కప్ అయితే పడుతుంది. 100% వేయాలి. వేస్తే ఏంటంటే మనకి ప్రాపర్గా వస్తుంది అనమాట. చూసారా ముద్ద ఎంత నీట్గా వచ్చేసిందో. సో దీన్ని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు చల్లార్చేద్దామండి. చల్లార్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో చక్కగా 5 మినిట్స్ వెయిట్ చేస్తానండి, చల్లారిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇప్పుడు ఆవిరిగా చేయాలనుకున్నాం కదా. సో ఫస్ట్ ఇక్కడ ఆవిరి పాత్ర రెడీగా పెట్టేసుకున్నాం. సో ఈ స్టవ్ వెలిగించేసుకుని కాస్త నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్లు వేడవుతూ ఉండగా మనం కాస్త ఈ ప్లేట్కి కొంచెం నెయ్యి కూడా రాసుకుందాం. సో దట్ మనకి ఏమన్నా ఆకులు అంటుకోకుండా వస్తాయి. ఇది నీళ్లు వేడవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి ఇలా అరిటాకు తీసుకున్నాం. చిన్న సైజు అరిటాకు అంటే పెద్ద సైజు తీసుకుని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. సో దీనికి ముందుగా కాస్త నెయ్యి రాసేసుకుందాం. మనం ఇలా ఒక ఉండలాగా చేసుకుని ఈ రాగి మిశ్రమాన్ని ఇలా తీసేసుకొని ఆల్రెడీ మనం నెయ్యి రాసేసుకున్నాం కదా, దీన్ని కొంచెం లైట్గా ఒక చిన్న ఇలా ప్రెస్ చేసుకుందాం. ఈ ఆకును ఇలా మడిచేద్దాం. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఆవిరి పాత్రలో పెట్టేసుకుందాం. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కాస్త నెయ్యి తీసుకోవాలి ఫస్ట్. అంటే ఏం లేదు, ఆకుకి గ్రీజింగ్ అంతే, మనం అది కర్జాలు తీసుకునేటప్పుడు అంటుకోకుండా రావడానికి అంతే. ఆ తర్వాత మనం ఇలా మనం తయారు చేసుకున్న రాగి మిశ్రమాన్ని ఇలా ఉండలాగా తీసుకుని చేత్తో మనకు లైట్గా ఇలా ప్రెస్ చేసేసుకొని కొనాలు కాస్త ఇలా క్లోజ్ చేసేసుకొని ఇలా లైట్గా అదుముకోవాలన్నమాట. అదుముకుంటే ఎలా అవుతుంది, ఇలా అవుతుంది మనకి. సో దీన్ని మనము మరలా ఇలా క్లోజ్ చేసుకుని ఆవిరి పాత్రలో పెట్టేసుకోవాలి. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా.
రక్తం తక్కువగా ఉంది అనుకుంటున్నారా, రక్త సరఫరాని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. మన ఇంట్లోనే ఉన్నటువంటి పల్లీలు, బెల్లం ఈ రెండింటిని మిక్స్ చేసి చక్కగా ఒక స్వీట్ లాగా తినేయండి. ఇలా ఎప్పుడైతే వారం రోజులకి ఒక 3-4 సార్లు తిన్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. అలాగే అనెమిక్గా ఉన్న వాళ్ళకి బ్లడ్ కౌంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఈ చిట్కా మీకు అవసరమైతే తప్పకుండా ప్రయత్నించండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదొక్కసారి చూద్దాం. ఆహా, చూసారా ఇలా మనకి ఇలా వాటర్ ఫామ్ అయ్యి డ్రాప్లెట్స్ ఫామ్ అయ్యాయంటే అయిపోయినట్టే లెక్క. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఆకులతో తీసుకోవచ్చు, ఆకు తీసేసి కూడా తీసుకోవచ్చు, అది ఇక మీ ఇష్టం అన్నమాట. నేను వేడివేడిగా ఉంది, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి. చాలా వేడివేడిగా ఉన్నాయండి అసలు. ఆహా, ఇలా సాత్వికంగా తయారు చేసినటువంటి రాగి ఆవిరి ఖర్జాలు మీ అందరి కోసం రెడీ చేసేసింది మన అమృతం కార్యక్రమం. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, యాలక్కుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, తరిగిన బాదం కొద్దిగా, అరిటాకులు 4. రాగి ఆవిరి ఖర్జాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, తరిగిన బాదం, క్యారెట్ తురుము, కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో బెల్లం పొడి, నీళ్లు, యాలకుల పొడి వేసి మరిగాక రాగి పిండి వేస్తూ ఉండలు కట్టకుండా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చల్లారాక చిన్న ఉండలాగా చేసుకుని అరిటాకుపై పెట్టి పూరిలాగా ఒత్తుకుని ఆకును మడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒత్తుకున్న ఖర్జాలను ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి ఆవిరి ఖర్జాలు రెడీ. చూసారు కదా రాగి ఆవిరి ఖర్జాలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఒకసారి తిని మాత్రం ఆపడం చాలా కష్టం, అంటే ఆపలేమన్నమాట. ఆపలేకుండా అంత టేస్టీగా ఉంది. కొబ్బరి, యాలకుల పొడి, రాగితో ఏం చేసినా నాకు మహా పిచ్చండి అసలు. దట్టు ఆవిరితో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ మాత్రం అద్భుతము. ఇది కేరళలో చాలా చాలా స్పెషల్. ముఖ్యంగా ఈ కొబ్బరి, అరిటాకు, ఆవిరి ఈ కాంబినేషన్స్ కేరళలో చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మా అమృతం కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటారు. చూసారు కదా ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.